వర్షాలు, పంటల సాగు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తత, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల సమయంలోనే నీటిని ఒడిసి పట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. వర్షాల దృష్ట్యా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా జరుగుతుందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరు వచ్చే నీరును ఒడిసి పట్టుకోవాలి, ఒడిసి పట్టుకున్న నీరును సరైన విధంగా వినియోగించుకోవాలా. నీళ్లు ఇరవాలి, ఎవరు ఫోర్స్ చేస్తే అట్లా కాకుండా రేషనలైజ్ చేసి ఏం అవసరం ఉంది. ఎందుకంటే జూలైలో 21% మైనస్ వర్షపాతం ఉంది. కాకపోతే మంచి వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గోదావరి బేసిన్లో కొంత తక్కువ ఉంది, కృష్ణా బేసిన్ కొంత బాగానే ఉంది, కానీ గోదావరి బేసిన్లో కొంత తక్కువ ఉంది. గోదావరిలో ఆగస్టులో నీళ్ళు వస్తాయి నార్మలీ, కృష్ణాలో కొంచెం ముందు వస్తాయి. కానీ దాని ప్రకారం వ్యవసాయం కూడా జరిగితే యూరియా కూడా ఏ రకంగా తీసుకోవాలో ఈ నీళ్లను అంచనా వేసుకుంటూ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనము ఎరువులను కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలి.